ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. పిల్లలకు దసరా సెలవులు కావాలంటే ఫీజులు చెల్లించాల్సిందే, లేదంటే ఇంటికి పంపేదేలే అంటున్నారు అక్కడి కాలేజ్ యాజమాన్యం. దసరా సెలవులు కావడంతో తమ పిల్లల్ని ఇంటికి తీసుకువెళ్లడానికి వచ్చిన తల్లిదండ్రులకు ఎదురైన ఘటన ఇదే. ప్రైవేట్ స్కూల్లో ఫీజులు జులుం ఘటన మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి విద్యాభారతి స్కూల్లో జరిగింది. మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి విద్యాభారతి ప్రైవేట్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు దసరా సెలవులు కావడంతో హాస్టల్ వద్దకొచ్చారు. తమ పిల్లల్ని చూడకుండా ఉండి చాలా రోజులు కావడంతో వారిని తీసుకెళ్లేందుకు ఎంతో సంతోషంతో వచ్చిన వారికి నిరాశ ఎదురైంది. పిల్లల్ని ఇంటికి తీసుకుపోవాలంటే ఫీజులు చెల్లించాల్సిందేనని, లేదంటే పంపేది లేదంటూ ఖరాఖండిగా చెప్పారు. పండుగ ఉందని తర్వాత చెల్లిస్తామని చెప్పినా వినకుండా విద్యార్థులను హాస్టల్లోనే ఉంచారు కాలేజ్ యాజమాన్యం. దీంతో చేసేదేం లేక సాయంత్రం వరకు పిల్లల కోసం తల్లిదండ్రులు పాఠశాల వద్ద వేచి చూశారు. దీంతో విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు రావడంతో వీడియోలు తీస్తున్న విలేకరులను కాలేజ్ యాజమాన్యం బెదిరించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే విషయంపై సంబంధిత జిల్లా ఇన్ఛార్జ్ డీఏఓకి ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లుగా సమాచారం. ఇక మీడియా రావడంతో మొత్తానికి విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే బాబు మొత్తం ఫీజు క్లియర్ గా కడితేనే పంపిస్తాం, లేదంటే హాస్టల్ అతని ఫుడ్ పెట్టన్నా బంధించి ఇక్కడ ఉంచుతామని గేట్ లాక్ చేసి పైన ఉంచారు సార్. పిల్లల్ని పైనుంచి పేరెంట్స్ ని చూసి మా బాబుతో పాటు ఒక 50 మంది పిల్లలు చాలా ఏడుస్తున్నారు సార్. ఆ సిచ్యువేషన్ లో సార్ ప్లీజ్ సార్ పంపండి సార్ అని రిక్వెస్ట్ చేశాం సార్. ఎంత బతిలాలన్నా పంపించట్లేదు. ఒక 2 hours ఓపిక పట్టాం సార్. దాని తర్వాత కోపంగా ర్యాష్ గా అడిగాం సార్, మా అబ్బాయిని పంపిస్తారా పంపిరా, ఇది పాఠశాల అనుకుంటారా జైలు అనుకుంటారా అని గట్టిగా మాట్లాడాం సార్. అంతకు కూడా వినలేదు సార్ వాళ్ళు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్ నన్ను బాగా బెదిరిస్తున్నారు. ఏంటంటే మీ బాబుని మళ్ళీ స్కూల్లో తీసుకోము, మీ బాబుని లగేజ్ తో సహా తీసుకుని వెళ్ళిపో, ఇట్లాంటి మీరు లాంటి వాళ్ళతో భయపడతాం అనుకున్నవారా అని మీదికి వస్తున్నారు సార్. శ్రీను సార్ మరియు ఇంకో అలా పీటీ సార్ పేరు ఏందో తెలియదు, మా బాబుని పెట్టా మరియు బ్యాగ్ తో పంపించారు సార్. దీనిపై మైపాడ్ డిఓ గారు వెంటనే స్పందించారు సార్. దీనిపై త్వరగా స్పందించాలని కోరుకుంటున్నాము. ఈ బాబుని మళ్ళీ ఆ స్కూల్లో తదిన ఓపెనింగ్ టైంలో జాయిన్ చేసుకోవాలి సార్. జాయిన్ చేసుకునే ఎడల డిఓ గారికి స్పందిస్తాం సార్. చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఫీజులు చెల్లించే టైంలో చెల్లిస్తున్నాం. ఇలాంటి స్కూళ్లపై చర్యలు ఇమ్మని తీసుకోవాలి సార్.